హలో అండి, ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ రెసిపీ చూద్దాము. మనకి చిక్కగా ఎక్కువ గ్రేవీ కావాలంటే ఈ విధంగా చేసుకోండి. మంచి టేస్టీగా ఉంటుంది. రైస్ కానీ చపాతీ కానీ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కర్రీ వండుకోవడం కూడా చాలా ఈజీ అండి. దీనికోసం అయితే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 7-8 లవంగాలు, 4 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసేసి కలిపి వేయించామంటే కొంచెం తొందరగా వేగుతుంది. అంటే ఉల్లిపాయ పేస్ట్ వేగడానికి టైం పడుతుంది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక సగం ఎండు కొబ్బరి చిప్పని ముక్కలు కట్ చేసుకోవాలి. కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ అన్ని గసగసాలు, ఒక యాలక్కాయ, 2-3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే కొంచెం అనాస పువ్వు. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని వేడి నీళ్ళు పోసేసి నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత. ఇప్పుడు ఉల్లిపాయ సగం దాకా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ దాకా. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేయాలి. ఈ చికెన్ వచ్చేసి ఒక 3/4 కేజీ దాకా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. ఇంకా కలిపేసి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అడుగంటుతుంది అనిపిస్తే మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలు అలా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇందాక నానబెట్టి పేస్ట్ చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి గసగసాలు, ఆ పేస్ట్ కూడా వేయాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం అయితే తక్కువ వేసాను. ఇప్పుడు బాగా కలిపేసి ఇంకొక 5-6 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. ఆ మసాలా అంతా కూడా కొంచెం నూనెలో వేగినట్టుగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో నీళ్లు వేయాలి. మనకి గ్రేవీ ఎంత కావాలి అన్నదాన్ని బట్టి నేనైతే ఒక 1/2 లీటర్ నీళ్లు వేసాను. మసాలా అవి ఉన్నాయి కదా, కొంచెం చిక్కబడుతుంది ఉడుకుతున్న కొద్దీ. ఒక 10-12 నిమిషాలు అలా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేయాలి. మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంటే చికెన్ మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. అంతే అండి. చివర్లో కొంచెం కొత్తిమీరాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతే అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కర్రీ చల్లారుతున్న కొద్దీ ఇంకా చిక్కబడుతుంది.